కేంద్రం వికారాబాద్లో ఏసీబీ సంచలన దాడులు. మహిళా పోలీస్ స్టేషన్కు చెందిన సిఐ ఎస్ఐలు లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్గా చిక్కడంతో పోలీస్ వ్యవస్థలో కలకలం రేగింది. కుటుంబ వివాద కేసును ఆసరాగా చేసుకుని 60,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తగా బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ బుచ్చువేసి పట్టుకుంది. మరోవైపు ఎమ్మెల్యేల లెటర్లతో పోస్టింగ్స్, వారి మద్దతుతో వసూళ్లు జరుగుతాయన్న విమర్శలు జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. నా పేరు ఇర్షద్, నేను మున్సిపల్ కౌన్సిలర్ తాండూర్. ఫిబ్రవరి 20 తారీఖు నాడు నా భార్యకు నాకు ఒక చిన్న గొడవ జరిగింది. అట్టి గొడవలో మా బామర్దులు కొద్దిగా నేర్పేసి వికారాబాద్ జిల్లా ఉమెన్స్ పిఎస్కి వచ్చి చిన్న కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంప్లైంట్లో నన్ను కౌన్సిలింగ్ చేయకుండా ఒకటే రోజు ఇచ్చిన కాంప్లైంట్ 26 తారీఖున ఇచ్చిన కాంప్లైంట్ అదే రోజు కేసు బుక్ చేయడం జరిగింది. ఇక్కడ అదే రోజు కేసు బుక్ చేసి నన్ను పిలిచి అవమానకరంగా మాట్లాడేసి నానా తిట్లు చేసి తిట్టి నిన్ను కౌన్సిలర్ పదవి నుంచి ఊడగొడతా అని చెప్పేసి నన్ను బెదిరించి ఇలాంటి మాట్లాడడం జరిగింది. మేడం మాట్లాడిన తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మార్చి 16 తారీఖు నాడు నన్ను పిలిచి 41 CRC నోటీస్ ఇవ్వాలి నీకు, మీ అందరు 6 మంది పైన కేసు బుక్ చేశారు. మా అమ్మ నాన్న, మా 2 చెల్లెలు, నా పైన, మా తమ్ముని పైన. మా అమ్మ నాన్న ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే ఇళ్ళలో ఉంటారు. నా పెళ్ళై 18 సంవత్సరాలు అయింది. నేను ఇంట్లోకి వెళ్ళి ఎలాగై 13-14 సంవత్సరాలు అయింది. వాళ్ళకు నాకు ఎటువంటి సంబంధాన్ని అలాగుంటా, అయినా వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసు బుక్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఒక చెల్లెలు హైదరాబాద్లో ఉంటుంది, ఆమె ఇక్కడ రాదు, ఆమె కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ఒక చెల్లెలు ఇంకో ఇలాంటి దౌర్జన్యంగా సిఐ సరోజ మేడం గారు భయపెట్టి వాళ్ళ దగ్గర అవతల దగ్గర డబ్బులు తిని నా రాజకీయ పదార్థులు కూడా మా బామర్దులు వెంట ఉండి వాళ్ళతో డబ్బులు ఇప్పించి దౌర్జన్యంగా నా మీద కేసు బుక్ చేపించిన తర్వాత 41 CRC బెయిల్ ఇస్తా అని చెప్పేసి నన్ను పిలిచి మళ్ళీ నలుగురికి మళ్ళీ 16 తారీఖు నాడు అందరూ రావాలని చెప్తే మేము నలుగురు, మా అమ్మ నాన్న నేను అందరం కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ మా నలుగురితో సిగ్నేచర్ చేపించుకొని మీ 2 చెల్లెలది ఏమైనా నన్ను అడిగి మిగతా మొత్తం కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కరికి లంచంగా 10,000 చొప్పున 60,000 రూపాయలు ఇస్తేనే మీకు బెయిల్ ఇస్తా, లేకుంటే మీకు జైలు పంపిస్తా అని చెప్పేసి సిఐ సరోజ మేడం అండ్ ఎస్ఐ రాణి మేడం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాతో అంత డబ్బులు కావాలని నేను బతిలాడడం జరిగింది. అయినా ఆమె ఒప్పుకోకుండా నన్ను బలవంతంగా నన్ను టార్చర్ పెట్టి డబ్బులు కావాలని చెప్పి లాస్ట్ 40,000 రూపాయలకు సెటిల్మెంట్ చేసింది. 40,000 సెటిల్మెంట్ చేసి 20,000 రూపాయలు క్యాష్ తీసుకొని మళ్ళీ ఒక 20,000 మళ్ళీ తొందరగా 28 తారీఖు నాడు లోక్ అదాలత్ ఉంది, నీ కేసు క్లోజ్ చేస్తా, తొందరగా తీసుకోవాలని చెప్పి నన్ను లంచం డిమాండ్ చేయడం జరిగింది. అయితే జిల్లాలో ఒకటే ఉమెన్స్ పిఎస్ ఉంది. ఒకటి వికారాబాద్ టౌన్ కానీ, తానూరు టౌన్ కానీ, పర్గి కానీ, కొడంగల్ కానీ జిల్లాలో ఒకటే ఉమెన్స్ పిఎస్ ఉన్నాగా ఎంతోమంది జనాలు ఇక్కడ వస్తుంటారు. అమాయకులమైన కేసులు బుక్ చేసి దౌర్జన్యంగా డైలీ 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు లంచాలు వసూలు చేసుకుంటూ ప్రతి నెల 50-60 లక్షల రూపాయలు లంచాలు వసూలు చేసుకుంటూ ప్రజల నుంచి ఈ సిఐ సరోజ మరియు రాణి ఇద్దరు కలిసి రక్తం పిండి తాగుతున్నారు. ఇలాంటి అధికారులపైన కఠిన శిక్షలు కావాలి. ఇంకో ఆఫీసర్ ఇలాంటి పని చేయవద్దు. నేనేమంటున్నా అంటే వీళ్ళు మాత్రం మీరు అవసరం ఉంటే ముఖ్యంగా వికారాబాద్ టౌన్లో కూడా తెలుసుకోవచ్చు. నాకు ఇప్పుడు నేను ఇక్కడ పిఎస్ కాడ బయట నిలబడితే దాదాపు 5-6 మంది ఫోన్ చేసి చాలా ఎవరో ఏమో నాకు తెలియదు, థ్యాంక్ యూ అన్న ఆ పని చెప్పేసి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇట్లా ఈ ఉమెన్ పోలీస్ స్టేషన్ వికారాబాద్లో ఆయన పైన ఒక వ్యక్తి ఇప్పుడు తాండూరులో ఉంటారు, ఆయన పైన కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగిందని చెప్పాడు. ఏమైంది అని అంటే ఈ పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఒక 498A కేసు అంటే ఐపీసీలో రిజిస్టర్ చేశారు, అది పాతకాలంది, దాంట్లో మీరు రండి అని చెప్పారంట. సరే ఇక్కడికి వచ్చి చూస్తే అది హరాస్మెంట్ కింద అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. అది వాళ్ళ వైఫ్ ని సతాయిస్తూ హరాస్మెంట్, ఫిజికల్ అండ్ మెంటల్ హరాస్మెంట్ చేసినారని చెప్పేసి దాంట్లో ఒక కేసు రిజిస్టర్ చేశారని 498 కింద అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతనితో పాటు అతనికి వాళ్ళ మదరు ప్లస్ సిస్టర్స్ పైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇస్తే ఆ 6గురికి కలిపి నోటీసెస్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పి అతను మాకు చెప్పాడు.
60,000 రూపీస్లోంచి ఇతను రిక్వెస్ట్ చేయగా 40,000 రూపీస్కి ఒప్పుకోవడం జరిగింది. ఈ 40,000 రూపీస్ లంచంగా డిమాండ్ చేయడం జరిగిందని చెప్పేసి ఎవరు అని అంటే ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు సరోజ గారు, తర్వాత ఎస్ఐ రాణి గారు ఇద్దరు కలిసి 40,000 రూపాయలు డిమాండ్ చేశారు. తన విధులేని పరిస్థితుల్లో ఒక 20,000 రూపాయలు ఆల్రెడీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి ఇంకో మిగతా 20,000 తర్వాత ఇవ్వమని చెప్పానంటే అతని దగ్గర ఉన్న 20,000 రూపాయలు సర్దుబాటు చేసినాను, ఇంకా మిగతా 20,000 రూపాయలు నా దగ్గర సర్దుబాటు కాలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఆ యొక్క కంప్లైంట్ని మేము రిజిస్టర్ చేసుకున్నాము. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత కొంచెం ఎవిడెన్సెస్ అవి కూడా మాకు లభ్యం అవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఇక్కడ వచ్చేసి ఆ ప్రాసెస్లో ఎంక్వైరీ చేస్తున్నామండి. దాంట్లో సరోజ గారిని ప్లస్ ఈ రాణి గారిని ఇద్దరిని విచారణ చేస్తున్నాం ఈరోజు ఇక్కడ. సార్ అమౌంట్ తీసుకున్నాను క్యాష్ 20,000 రూపాయలు తీసుకుంటాం. ఫస్ట్ ఆల్రెడీ తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ ఇంకొక తర్వాత 20,000 రూపీస్ తర్వాత మళ్ళీ ఇవ్వమన్నారు, కానీ అతని దగ్గర లేకుండా మా దగ్గర వచ్చినప్పుడు అప్రోచ్ అయినప్పుడు ఆ 20,000 లేదంటే సరే అని చెప్పేసి మేము ఆర్సీఓ కింద కేసు రిజిస్టర్ చేసుకొని వచ్చాం. ఎన్నిసార్లు ఇచ్చింది సార్? ఒకసారి ఇచ్చారండి. టోటల్ 40,000లో 20,000 రూపీస్ ఒకసారి ఇచ్చాం. ప్రాపర్టీస్ ఏమైనా సీజ్ చేసేస్తారు, స్థాయికి మించి ఏమైనా గుర్తించారు? ఇప్పుడు ఆల్రెడీ అది మా ప్రొసీజర్ ప్రకారం హౌస్ సెర్చ్ అదంతా జరుగుతుందండి. అది ప్రొసీజర్ నడుస్తూ ఉంది. ఇంకా మొత్తం డీటెయిల్స్ అవన్నీ రాలేదు, వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆన్లైన్ సంబంధించిన సార్ ట్రాన్సాక్షన్ అది వెరిఫై చేస్తామండి, వాళ్ళ ఫోన్స్లో మేము అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. 20,000 ఎవరికి ఇచ్చారు సార్? సిఐకి ఎస్ఐకి? ఫస్ట్ ఇన్స్పెక్టర్ గారి ముందు ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. ఇద్దరు సమక్షంలోనే ఇచ్చినాం. అంటే ఎవరు దొరికింది సార్ దాంట్లో? పట్టుకోవడం ఎవరు పట్టుకున్నారు అమౌంట్? అదే అండి, ఎస్ఐ గారు తీసుకున్నారు ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో ఆ రోజు 20,000 అని చెప్పి మాకు కంప్లైంట్ ఉంది దాంట్లో. థ్యాంక్ యూ.